హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే టమాటా పులావ్ చేశాను. చాలా పర్ఫెక్ట్గా మాయిస్గా చాలా బాగా వచ్చింది. సో ఇప్పుడైతే నేను టమాటా పులావ్ చాలా పర్ఫెక్ట్గా మాయిస్గా ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడైతే నేను 6 టమాటాస్, 1 ఆనియన్, 6 పచ్చిమిర్చి తీసుకున్నాను. అలాగే అల్లం వెల్లుల్లిని అయితే కచ్చాపచ్చా దంచుకుంటున్నాను. ఎందుకంటే పేస్ట్ లాగా చేస్తే నాకు ఇష్టం ఉండదు, అందుకని అయితే నేను కచ్చాపచ్చా దంచుకుంటున్నాను. అలాగే 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకొని 2 టైమ్స్ వాష్ చేసుకొని థర్డ్ టైం అయితే వాటర్ పోసుకొని 30 మినిట్స్ నానబెట్టుకున్నాను. అలాగే గుండాయి పెట్టుకొని గుండాయిలో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి వేసి ఫ్రై అవ్వనివ్వాలి. అవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అలాగే కర్రీ లీవ్స్ వేసి ఫ్రై అవ్వనివ్వాలి. ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అయితే జీలకర్ర వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. అలాగే ఆనియన్స్ అనేది గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వనిచ్చి అలా కచ్చాపచ్చాగా దంచుకున్న అల్లం వెల్లుల్లిని వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. అది ఫ్రై అయిన తర్వాత అయితే టమాటాస్ వేసి కొద్దిగా మగ్గిన తర్వాత పుదీనా, పసుపు అలాగే రైస్కి సరిపడా సాల్ట్ వేసుకొని టమాటాస్ బాగా మగ్గేంత వరకు అయితే కుక్ చేసుకోవాలి. అలా మగ్గిన తర్వాత టమాటాస్ అన్నీ కొద్దిగా కారం వేసి కలుపుకొని రైస్కి సరిపడా వాటర్ అనేది వేసుకోవాలి. ఇక్కడ నేనైతే 1:2 రేషియోలో అయితే వాటర్ వేస్తున్నాను. అలా వేసి వాటర్ అనేది బాయిలింగ్ వచ్చిన తర్వాత అయితే మనం రైస్ వేసుకొని బాగా కలుపుకొని అయితే కుక్ చేసుకోవాలి. నేను రైస్ వేసి కలుపుకున్నాను. అలాగే ఇక్కడ చూడండి, రైస్ అనేది పర్ఫెక్ట్గా అయితే కుక్ అయింది. నేను చాలాసార్లు టమాటా పులావ్ అనేది ట్రై చేశాను, బట్ ఈసారి అయితే ఇంకా చాలా బాగా పర్ఫెక్ట్గా కుదిరింది. ఎందుకో ఏమో తెలీదు, వీడియో తీస్తున్నాను అనేసేమో చాలా బాగా కుదిరింది. అండ్ ఇదైతే చాలా మాయిస్గా చాలా బాగా వచ్చింది. పొడి పొడిగా కూడా వచ్చింది రైసు. మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా కమెంట్ చేయండి ఎలా వచ్చిందో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.